ఇటీవల కాలంలో బంగారం వెండి ధరలు భగ్గుమంటున్నాయి. గత ఏడాది రెండేండ్లుగా ధరలు ఎలా పెరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అటు బంగారు రుణాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. గత ఏడాది 2025 జనవరిలో 91% పెరుగుదలతో పోలిస్తే ఈ ఏడాది 2026 జనవరిలో అవి 128%కు పెరిగింది. ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం బంగారు ఆభరణాలపై ఉన్న బకాయిలు రుణాలు మొదటిసారిగా 4 లక్షల కోట్లు దాటాయి. జనవరి 31 నాటికి అవి 4,517 కోట్లుగా ఉన్నాయి. జనవరిలో బ్యాంక్ క్రెడిట్ వృద్ధి 14.4%. డేటా ప్రకారం వ్యక్తిగత రుణాలు అన్ని రకాల ఇతర లోన్లను మించిపోయాయట. బ్యాంక్ క్రెడిట్లో మూడో వంతు అంటే 34.5% వాటాను కలిగి ఉన్నాయి. ఎన్బీఎఫ్సీలు రుణాల్లో అత్యధిక పెరుగుదలను చూసిన సేవలు. పెరుగుతున్నటువంటి బ్యాంక్ క్రెడిట్లో ఇవి 9% వాటాను కలిగి ఉన్నాయి. 2024 జనవరి 26 నుంచి 2026 జనవరి 31 మధ్య బకాయి క్రెడిట్ 3.1 లక్షల కోట్లు పెరిగింది. గత రెండేళ్లలో బంగారం ధరలు 152% పెరిగాయి. ఈ సంవత్సరం మొదటి నెలలో పునరుత్పాదక ఇంధన రంగం 62% వృద్ధి చెందింది. బ్యాంకులకు ఈ రంగానికి రుణాలు ఇవ్వటం ఆర్బీఐ తప్పనిసరి చేసింది. గత ఏడాది జనవరిలో 7% పెరుగుదలతో పోలిస్తే జనవరిలో ఎగుమతి క్రెడిట్ 17.2% తగ్గింది. ఇది యుఎస్ టారిఫ్ల్లో మార్పుల కారణంగా జరిగింది. మొత్తం మీద ఆహారేతర క్రెడిట్ 14% పెరిగింది. ఇది ఒక సంవత్సరం క్రితం 11% పెరుగుదలతో పోలిస్తే గత ఏడాది 12% పెరుగుదలతో పోలిస్తే జనవరిలో రిటైల్ రుణాలు 15% పెరిగాయి. ఇక రిటైల్ రంగంలో విద్యా రుణాలు రెండవ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న లోన్లుగా ఉన్నాయి. గత ఏడాది జనవరిలో 16%తో పోలిస్తే జనవరిలో 14% పెరిగాయి. కార్పొరేట్ రంగ వృద్ధి జనవరిలో 12% పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 8% ఉంది. రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ రంగాలు కూడా ఇదే విధమైనటువంటి 36% వృద్ధిని సాధించాయి. ఇవి పరిశ్రమల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాలుగా నిలిచాయి.